హలో, వెల్కమ్ టు ర్యాపో హోమ్ బేక్స్ అండ్ వ్లాగ్స్. ఎన్ని రోజులైంది కదా మనం వ్లాగ్ పెట్టి మన ఛానల్లో. సో ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 1.5 month కదా. సో కొంచెం హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల గ్యాప్ వచ్చిందనమాట. అండ్ ఇప్పటి నుంచి ఆ గ్యాప్ రాకుండా చూసుకుంటాం. సో ఈ వీడియో వచ్చేసి 1 month బ్యాక్ అనమాట. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు స్వర్ణగిరి టెంపుల్ విజిట్ చేశాను. అది ఎంత బాగుందంటే మీరు మాత్రం తప్పకుండా వెళ్ళాలండి. సో ఈ స్వర్ణగిరి టెంపుల్ వచ్చేసి మనకి యాదాద్రి టెంపుల్ దగ్గరలోనే ఉంటుందన్నమాట. సో చాలా బాగుందండి. ఇది వచ్చేసి స్వర్ణగిరి టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. సో ఇక్కడ నుంచి ఎంట్రీ, మనం ఇలా లోపలికి వెళ్ళిపోవాలి. చాలా చాలా బాగుందన్నమాట. ఇక్కడ వ్యూ కూడా మొత్తం గ్రీనరీతో. సో ఈ మధ్య ఎక్కడ చూసినా యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ట్రెండింగ్ కదా ఈ స్వర్ణగిరి టెంపుల్. సో మీలో ఎంతమంది విజిట్ చేశారు ఈ స్వర్ణగిరి టెంపుల్ని? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈ స్వర్ణగిరి టెంపుల్ని యాదాద్రి తిరుమల అని కూడా అంటారంట. సో యాదాద్రి అన్నారు కదా, ఉండేది లక్ష్మీనరసింహస్వామి అనుకుంటూ వెళ్ళిపోయాను నేను కూడా. తీరా అక్కడికి వెళ్ళాక తెలిసింది నాకు అక్కడ ఉండేది వెంకటేశ్వర స్వామి అని. సో ఫైనల్లీ కొండ మీదకైతే ఎక్కేసాము. అగో అక్కడ కనిపిస్తుంది చూసారా, అదే స్వర్ణగిరి టెంపుల్. సో దూరం నుంచి చూస్తూనే ఎంత బాగుంది కదా. అండ్ ఇంకా దగ్గరికి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అని ఉంది. అండ్ ఇంకా లోపల చూసాకైతే చాలా చాలా నచ్చింది నాకైతే. సో ఇంకా ఫైనల్గా రీచ్ అయిపోతున్నాము. మనం టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నామండి. సో ఈ టెంపుల్ మాత్రం చాలా దూరం ఉందండి. అంటే ఎంట్రన్స్ నుంచి టెంపుల్కి రీచ్ అవ్వడానికే దగ్గర దగ్గర ఒక 10 minutes వరకు పట్టినట్టుంది. సో మొత్తం కొండ ఎక్కాలి కదా, కొండ ఎక్కి అలా లోపల వరకు రీచ్ అయ్యే వరకు చాలా టైం పట్టింది. సో మేము మా మమ్మీ, డాడీ, అన్న, వదిన, పిల్లలు, మా అమ్మమ్మ అందరం కూడా ఒక వ్యాన్ కట్టించుకొని వెళ్ళిపోయామన్నమాట ఈ టెంపుల్ కోసం. అయ్యో చెప్పడం మర్చిపోయా, మా కన్నయ్య కూడా. అండ్ చూస్తున్నారు కదా చుట్టుపక్కల చాలా తోటలు కూడా ఉన్నాయండి, మామిడి తోటలు అవి. అండ్ ఇంకా ఫైనల్లీ వచ్చేసాము. అండ్ ఇక్కడ చూసేసరికి బయట నుంచే చాలా వెహికల్స్ ఉన్నాయి. ఇంకా అండ్ ఇక్కడే పార్కింగ్ అనుకున్నాము, బట్ ఇవన్నీ మనం ఏమంటారు, ఇవన్నీ కిరాయి ఆటోలు అనమాట. సో మనకి ఓన్ వెహికల్ ఉంటే లోపలికి వెళ్ళవడు. సో ఇది చూస్తున్నారు కదా, ఇది మెయిన్ ఎంట్రన్స్. అండ్ ఇక్కడ నుంచి మన వెహికల్ లోపలికి కూడా వెళ్ళిపోతుంది. అండ్ ఫైనల్లీ రీచ్ అయిపోయాం స్వర్ణగిరి టెంపుల్. అండ్ ఇక్కడ జనాల్ని చూసి స్టార్టింగ్లో పర్లేదులే, అంత ఎక్కువేం లేరులే అనుకున్నాము. కానీ లోపలికి వెళ్ళి చూస్తే మాత్రం చాలామంది ఉన్నారండి. సో ఏంటంటే మేము వీక్ డేస్లోనే కదా వెళ్ళింది, అంటే వెనస్డే వెళ్ళాము. సో వీకెండ్ కాదు కదా, అంత ఎక్కువేం ఉండరులే అనుకున్నాము. కానీ వీక్ డేస్ ఏంటి, వీకెండ్స్ ఏంటి, సో క్రౌడ్ అయితే చాలా ఉంటుందండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ వ్యూ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర స్టెప్స్ ఎక్కేస్తున్నాము. అండ్ ఇదిగోండి మా మమ్మీ, డాడీ, అమ్ము, మా కన్నయ్య అదిగోండి ముందు వెళ్తున్నాడు. వాళ్ళ అత్త ఎత్తుకుంది, వాళ్ళ అత్త మామతో వెళ్తున్నాడు మా కన్నయ్య. అండ్ ఫైనల్లీ స్టెప్స్ ఎక్కేసి పైకి వచ్చేసాము, మెయిన్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. అండ్ ఇప్పుడు దర్శనం కోసం లోపలికి వెళ్ళాలన్నమాట. సో లోపలికి వెళ్ళే ముందు అక్కడ సెక్యూరిటీలో మన ఫోన్స్ అన్నీ పెట్టేయాలి అని పెట్టారు. అండ్ ఇంకా నాది, మా అన్నయ్యది, మా డాడీది, మా మమ్మీది అందరి ఫోన్స్ కూడా కలెక్ట్ చేసి ఆ సెక్యూరిటీలో పెట్టేశాము. సో వీడియో షూట్ చేయడానికి కూడా అవకాశం లేదు. బట్ ట్విస్ట్ ఏంటంటే అక్కడ సెక్యూరిటీ చెక్ చేయడానికి ఒక్కరు కూడా లేరు. సో లైన్ చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారో. సో ఆల్మోస్ట్ 1.5 hour పట్టింది మాకు దర్శనంకి. అండ్ దర్శనం అయిపోయాక ఇంకా ఇక్కడికైతే వచ్చేసాము. సో దిస్ వాజ్ మై ఫేవరెట్ అనమాట. సో చూస్తున్నారు కదా, అసలు ఎంత కూడా ఖాళీ లేదు, ఫోటో తీసుకోవడానికి కూడా అసలు గ్యాప్ లేదనమాట. సో ఒక మూల నుంచి ఇలా ఫొటోస్ తీసుకున్నాము మేము. అండ్ ఆ ప్లేస్ అయితే మన యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్ అయితే మొత్తం ట్రెండింగ్ కదా. అండ్ ఆఫ్ కోర్స్ మనం కూడా పెట్టామనుకోండి షార్ట్ వీడియోలో. అండ్ ఇంకా దర్శనం అయిపోయాక ఇంకా బయటకు వచ్చేసాక బయట వ్యూ అనమాట ఇది.
సో మీరు ఎవరైనా ఇంకా స్వర్ణగిరి వెళ్ళాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈవినింగ్ టైంలోనే వెళ్ళండి. ఎందుకంటే ఈవినింగ్ టైంలో ఆ లైటింగ్స్ తోటి టెంపుల్ చాలా బాగుంటుంది. సో చూస్తున్నారు కదా ఆ లైటింగ్ తోటి టెంపుల్ ఎంత బాగుందో. అండ్ అందరం అలాగే ఇంకా పిక్స్ తీసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ ఉండిపోయాము. అండ్ అలాగే ఇంకా బయటకు వచ్చాక మనకి ఇక్కడ 360 సెల్ఫీ బూత్ కూడా ఉందన్నమాట. సో దీంట్లోనే నేను, మా కన్నయ్య అండ్ స్మైలీ, అమ్ము అందరం కూడా దీంట్లో ఈ వీడియోస్ అయితే తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా మన ఫేవరెట్ హనుమాన్జీ, ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక పెద్ద గంట ఉందన్నమాట. దీన్నే జయగంట అంటారండి. సో చూస్తున్నారు కదా చాలా పెద్దగా ఉంది ఈ గంట అయితే. దీన్ని కొట్టేద్దాం అనేసి నేను మా వదిన అయితే రెడీ అయిపోయామండి, వెళ్దాము కొడదామని. కానీ తీరా చూసేసరికి అక్కడ అది చాలా వెయిట్ ఉంది అండ్ అలాగే అందట్లేదు కూడా, చాలా హైట్లో కట్టారు. సో అందరూ అక్కడ స్టిక్స్ ఉన్నాయి కదా దాని మీద ఎక్కి మరీ కొడుతున్నారు. సో మనతో కాని పనిలే అని 2 చేతులు జేబులో పెట్టుకొని వెనక్కి వచ్చేసాం నేను మా వదిన. అండ్ ఇంకా వెనక్కి వచ్చేసి పైనుంచి వ్యూని అంతా ఎంజాయ్ చేసాము. సో మనకి ఇక్కడ చూస్తున్నారా మెడికల్ చెకప్ కూడా ఉందన్నమాట. సో ఎనీ ఎమర్జెన్సీ టైంలో మనకి మెడికల్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. సో ఫైనల్లీ ఇది ఎగ్జిట్ వే, ఇంకా అందరం వెనక్కి వెళ్ళిపోతున్నాము ఇంటికి. సో నాకైతే ఈ టెంపుల్ని మళ్ళీ మళ్ళీ విజిట్ చేయాలనిపిస్తుంది. అండ్ అలాగే ఇక్కడ మేము చాలా పిక్స్ కూడా తీసుకున్నాము. ఇదిగోండి నేను, మా కన్నయ్య అండ్ అలాగే మా గ్యాంగ్ అండ్ మా గ్రూప్ ఫోటో కూడా తీసుకున్నాము. అండ్ ఇంకా నేను, మా వదిన, పిల్లలు, డాడీ, మమ్మీ, అన్నయ్య అందరం కూడా ఇంకా కొన్ని పిక్స్ తీసుకున్నాము. ఇంకా పిక్స్ తీసుకోవడానికి మాకు ఈ స్పాట్ ఒకటి దొరికింది, ఎందుకంటే ఫోన్ లోపల ఎలా లేదు కాబట్టి. అండ్ ఇక్కడ నేను, మా వదిన, స్మైలీ, అమ్ము అండ్ మా కన్నయ్య అండ్ ఇక్కడ మా మమ్మీ, డాడీ అందరం. సో మీకు ఎలా అనిపించింది? మీకు కూడా వెళ్ళాలని ఉంది కదా. సో వెంటనే వెళ్ళి విజిట్ చేయండి మీరు కూడా. అండ్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.